ఈ రెండిటికీ కేటాయించబడిన శక్తిని నేడు ప్రపంచంలో వినియోగించుకోవడం లేదు. డిప్రెషన్కు అసలు కారణం ఇదే. మీరు శారీరక శ్రమ మాత్రమే చేయాలంటే ఒక విధంగా ఆహారం తినాలి, మానసిక శ్రమ అంటే మరో విధంగా తినాలి. కాబట్టి సరైన ఆహారం తినడం ఎంతో ముఖ్యం. దాని అర్థం మీరు అనారోగ్యంతో ఉన్నారు లేదా ఆ వైపుకు నడుస్తున్నారు అని. అది శారీరకంగా ఇంకా మానసికంగా ఉంటుంది. ఇది సాధించగలిగితే మనకు దాదాపు పరిపూర్ణమైన మానవులు ఉంటారు, జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తారు. హెల్త్ అన్న పదము హోల్ అన్న మూలం నుండి వస్తుంది. దాని అర్థం ఆరోగ్యంగా ఉండడం అంటే మనలో మనకు పరిపూర్ణ భావన ఉండడం. అలా జరగాలంటే మన శరీరం ఉత్తేజంగా ఉండాలి, మన భౌతిక శక్తులు ఉత్తేజంగా ఉండాలి, మనస్సు ఎంతో ఆనందంగా ఉండాలి, భావాలు ఉత్సాహభరితంగా ఉండాలి. అలా ఉంటేనే మీకు పరిపూర్ణ భావన కలుగుతుంది. ప్రాథమికంగా మనుషుల్లో పనులు చేసేందుకు కొంత శక్తి కేటాయించబడింది. కొంత శక్తి తెలివితేటలకు కేటాయించబడింది, అలాగే కొంత శక్తి మనోభావాలకు కేటాయించబడింది. ఈ విధంగా వివిధ రకాలైన కేటాయింపులున్నాయి. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. కానీ సాధారణంగా ఈ కేటాయించబడిన శక్తి ముఖ్యంగా భౌతికమైన పనులు చేయడానికి ఇంకా భావపరమైన పార్శ్వానికి కేటాయించబడిన శక్తి, వీటిని నేడు ప్రపంచంలో వినియోగించుకోవడం లేదు. డిప్రెషన్కు ముఖ్య కారణం ఇదే. దయచేసి నన్ను నమ్మండి. ఎన్నో రకాల మానసిక రుగ్మతలతో ఉన్న ఎంతో మంది పిల్లలను నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు నేను వారికి ఇదే చెప్తాను. మొదటి విషయం ఆటలు, వారికి నచ్చింది స్విమ్మింగ్, టెన్నిస్, ఏదో ఒకటి, ఇంకా సంగీతం. వాళ్ల జీవితాల్లోకి 2 విషయాలు తీసుకువస్తే 3 నెలల్లోపు వారిలో చాలా మంది, దాదాపుగా 80 నుండి 85% మంది పిల్లలు ఎంతో అద్భుతంగా కోలుకుంటారు. కారణం వారి భావాలు వ్యక్తమయ్యేందుకు అవకాశం లేకపోవడం, ఇంకా సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల వారు డిప్రెషన్కు గురి అయి తీరుతున్నారు. మీరు గమనించండి. ఈ రోజున సంగతి ఎలా ఉందంటే, సూర్యోదయం అంటే ఫోన్ స్క్రీన్లో చూస్తారు, సూర్యాస్తమయం అంటే ఫోన్ స్క్రీన్లో చూస్తున్నారు. అవును, మనకు ఏదైతే సహకారంగా ఉండి మన జీవితాన్ని నిర్వహిస్తుందో దానితో మన సంబంధం కోల్పోతే అది భావితరాలకు ఒక పెద్ద సవాలు అవుతుంది. కానీ మీరు ఈ ఒక్క పని చేయవచ్చు. మీకు పిల్లలుంటే సెలవుల సమయంలో వారిని ముంబైకో, బెంగళూరుకో, దుబాయ్కో తీసుకువెళ్ళకండి. వాళ్లని తీసుకెళ్లి అడవిలో నడిపించండి, లేదా వాళ్లని ఒక చిన్న పడవలో తీసుకువెళ్ళండి. అలా ఏదో ఒక విధంగా ప్రకృతిలో ఉండడం అవసరం. అలా చేస్తే పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉండి ఇంకా ఎంత నిమగ్నమై ఉంటారో మీరే చూస్తారు. మీరిది అర్థం చేసుకోవాలి. మీ శారీరక మానసిక ఆరోగ్యాలను తేలికగా నిర్వహించుకోవచ్చు ఒకవేళ మీరు ప్రకృతి మూలాకారాలతో, అంటే నీటితో, మట్టితో, కాంతితో, అటువంటి వాటి స్పర్శలో ఉన్నప్పుడు వీటితో ఎంత అనుసంధానమై ఉంటే మీరు మానసికంగా, శారీరకంగా అంత సమతుల్యంలో ఉంటారు. ఇంత మాత్రం ప్రతి మనిషికి జరగాలి. ఈ దేశంలో మనం ఆహారం ఏ విధంగా తీసుకునేవాళ్ళమంటే, మీరు శారీరక శ్రమ మాత్రమే చేయాలంటే ఒక విధమైన ఆహారం తింటారు, మానసిక శ్రమ ఉంటే మరో విధంగా తింటారు. కానీ ఈ రోజుల్లో మనం ఎవరూ ఆ స్థితిలో లేవు. మనం శారీరకంగానూ మానసికంగానూ చురుకుగా ఉండవలసిందే, అంతేనా? కేవలం శారీరక శ్రమ లేదా కేవలం మానసిక శ్రమ చేయడం అన్నది ఇప్పుడు లేదు. మనం అందరం కూడా శారీరకంగా ఇంకా మానసికంగా చక్కగా ఉండవలసిన అవసరం ఉంది. అందుకని సరైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా కొన్ని ఎంతో అనుకూలంగా ఉండే వాటిలో బూడిద గుమ్మడికాయ ఒకటి. మీరు ప్రతిరోజు ఒక గ్లాసుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే మీరే గమనిస్తారు, ఖచ్చితంగా మీ తెలివితేటలు వాటంతటవే మెరుగుపడతాయి. మీరు మానసికంగా ప్రస్తుతం ఉన్న దానికంటే చురుకుగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తప్పకుండా తాగాలి. రోజు బూడిద గుమ్మడికాయ తీసుకుంటే మీ బుద్ధి స్పష్టతను, చురుకుదనాన్ని కలిగి ఉండడాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. బూడిద గుమ్మడికాయ రసం తాగడం మొదలుపెట్టిన కొద్ది వారాల్లోనే మీరు ఈ విషయాన్ని గమనిస్తారు. మీరు కాఫీ తాగితే అది మీకు శక్తిని ఇస్తుంది, కానీ చికాకు కలిగిస్తుంది. ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ రసం తాగితే అది మీకు ఎంతో శక్తిని ఇస్తుంది, అదే సమయంలో మిమ్మల్ని ఎంతో స్థిమితంగానూ ఉంచుతుంది. ప్రతిరోజు తేనె తీసుకుంటే అది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా వారు ప్రతిరోజు దీన్ని తీసుకోవడం ఒక సాంప్రదాయంగా చేయాలి. మానసిక స్థిరత్వం, శారీరక శ్రేయస్సు, తేజస్సు ఇవన్నీ ఎంతగానో మెరుగుపడతాయి. రోజూ తేనె పుచ్చుకోవడం ద్వారా ఇది జరుగుతుంది.
మీకు తెలుసా, మీ శరీరంలో జరిగే శుద్ధి చేసే ప్రక్రియ ఏదైనా సరే, అది మల విసర్జన అయినా, లేదా మూత్ర విసర్జన అయినా, లేదా నిశ్వాస అయినా, లేదా చెమట ద్వారా అయినా, ఈ విధంగా శరీరం తనని తాను శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియలని నిర్వహించడంలో ఒక్కో శరీరానికి భిన్నమైన సామర్థ్యం ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యంతో ఉంటే, మీరు చాలా మంచి ఆరోగ్యంతో ఉంటే, ఇంకా సరైన ఆహారం తీసుకుంటూ ఉంటే, మీరు మల విసర్జన చేసినప్పుడు ఏదీ కూడా మీ పేగులో ఏమీ మిగలకూడదు. మొత్తం బయటికి వెళ్ళిపోవాలి, పూర్తిగా వెళ్ళిపోవాలి. యోగాలో ఇది చాలా చాలా ముఖ్యం. మీ పేగు శుభ్రంగా ఉండాలి, లేకపోతే అదే మీ తలకెక్కుతుంది. నిజంగా మీ పేగు శుభ్రంగా లేకపోవడం ఇంకా మీ మానసిక అస్థిరత్వానికి చాలా ప్రత్యక్ష సంబంధం ఉంది. జీవితాన్ని యోగా విధానంలో పరిశీలించినప్పుడు మీరు లేచిన తర్వాత 20 నిమిషాలలోపు మీకు పూర్తిగా మల విసర్జన జరగకపోతే దాని అర్థం ఏంటంటే అనారోగ్యంతో ఉన్నారు, లేదా అనారోగ్యం వైపుగా పరుగులు తీస్తున్నారు. శారీరకంగా ఇంకా మానసికంగా కూడా ఏదైనా పాడవచ్చు. వీటిలో ఏది బలహీనంగా ఉంటే ముందర అది పాడవుతుంది. మీరు ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరకు వెళితే మొట్టమొదట మీ సమస్య ఏదైనా సరే మీ జీర్ణకోశాలను శుద్ధి చేస్తారు, ఎందుకంటే అది శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మీ దగ్గర ఉన్నవి 4 విషయాలే. వాటినే మీరిప్పుడు ఉపయోగించుకోగలరు: మీ శరీరం, మీ మనస్సు, మీ భావాలు, ఇంకా మీ శక్తి. మీరు ఈ 4ంటిని సరిగ్గా నిర్వహించగలిగితే మీకు అవి ఒక స్థాయి జీవితాన్ని అందిస్తాయి. మీకు ఆరోగ్యకరమైన దేహం ఉంటే మీరు ఒక విధంగా జీవిస్తారు. మీకు చురుకైన ఇంకా స్థిరమైన మనసుంటే మీరు మరో విధంగా జీవిస్తారు. మీకు స్థిరంగా ఇంకా ఉత్సాహభరితమైన మనోభావాలుంటే మీరు మరో విధంగా జీవిస్తారు. మీకు గనక ఎంతో ఉత్సాహవంతమైన శక్తి ఉండి అదే సమయంలో అది సమతుల్యంలో కూడా ఉంటే మీరు మరో విధంగా జీవిస్తారు. ఇప్పుడు మనుషుల్లో చాలా మందికి, ఎవరైతే వారి జీవితాల్లో విభిన్న స్థాయిల్లో పనులు చేస్తున్నారో, వారికి 4 విషయాలు కూడా చక్కని స్థితిలో ఉండడం అవసరం. ఇన్నర్ ఇంజనీరింగ్ అది సమకూర్చేందుకు ప్రయత్నిస్తుంది. మనుషులకు శారీరక ఆరోగ్యం, మానసిక ఆనందం, ఇంకా ప్రశాంతత, భావపరమైన స్థిరత్వం, ఇంకా ఉత్సాహం, ఇంకా ఎంతో ఉన్నత స్థాయిలో శక్తి ఇంకా సమతుల్యతలను కలిగించాలని చూస్తుంది. ఇది కనుక సాధించగలిగితే మనకు దాదాపు పరిపూర్ణమైన మానవులుంటారు. వీళ్ళు జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతారు.